డబ్బే కోల్పోయాం అనుకున్నాం సార్, కానీ మా ధైర్యాన్ని కూడా కోల్పోయాం. సో వాడెవడైనా సరే వదలను సార్, వదలను వదలను. ధర్మా సార్ వాచ్ ఇది నీ దగ్గరుంచు. ఆయన నిన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. దీన్ని ఆకుండా చూడు. హలో సార్, తేజ పంపించారు. ఓ సిద్ధార్థ్. ఎస్ సార్. తేజ నీ గురించి చాలా చెప్పాడమ్మా, మంచి క్లెవర్ అని. ఏజ్ ఉంది, బాగా చదువుకున్నావు, మంచి జాబ్ చేసుకోవచ్చుగా. లేదు సార్, నాకు ఎప్పటి నుంచో మీతో వర్క్ చేయాలని ఉంది. ఓ గుడ్, క్విక్ మనీ కోసం అన్నమాట. డన్. థ్యాంక్ యూ సార్. నైస్ వాచ్ సార్, చాలా కాస్ట్లీ అనుకుంటాను. అంతకన్నా విలువైందమ్మా. దీన్ని నా భార్య నాకు గిఫ్ట్గా ఇస్తూ ఒక మాట అంది, ఇదెప్పుడూ నా గుర్తుగా మీ చేతికుండాలి, ఆ తర్వాత మన గుర్తుగా మన బాబు చేతికుండాలి. ధర్మాన్ని చంపిన వాడు ఇక్కడే ఉన్నాడు. ఐ మీన్ మనలోనే ఉన్నాడు. నువ్వా? నువ్వేమో, లేకపోతే నేనైనా అయి ఉండొచ్చు. యా, వై నాట్? శివ డబ్బు క్యారీ చేస్తున్న విషయం నాకు కూడా తెలుసు కదా. బట్ డోంట్ వరీ, వాడిని పట్టేస్తాను. విత్ ఇన్ 48 hours. In 2 days I'll catch the... అప్పటిదాకా మీరంతా కొంచెం క్యాజువల్గా ఉండండి. 2 రోజులు, 2 days. ఆ కళ్యాణ్ గడు పెట్టే టెన్షన్ చూస్తుంటే వాణ్ణి చంపాలనిపిస్తుంది. నేరాన్ని ఎదుటోడి మీదకి నెట్టడం కన్నింగ్ కాకీలకు అలవాటే కదా. వాడు నెట్టట్లేదు, కన్ఫర్మ్ చేస్తున్నాడు సాలేగాడు. అవును, శివ టికెట్ నువ్వే అరేంజ్ చేయించావు కదా. చేస్తే వాడెవరినైనా అరేంజ్ చేశాడేమో. తేజ, ఎక్స్ట్రాలొద్దు. ముందా పని చేయాల్సి వస్తే నిన్నేసి ఆ తర్వాత పని చూడమనేవాడిని. మరెవడు చేశాడు? ఇదిగో ఇక్కడ పాసెంజర్ లిస్ట్ ఉంది, ఎంక్వైరీ చేయడానికి 4 రోజులు పడుతుంది. 3 రోజులు కానీ 18 లక్షలు తెచ్చాను. టైం కట్టకపోతే వాళ్ళు ఊరుకోరు. అసలే నా పిల్లానికి ఆవేశం ఎక్కువ, కోపంలో ఏదైనా చేస్తుంది. టెన్షన్లో తట్టుకోలేకపోతున్నాను. టెన్షన్. కొంచెం ఐస్ తీసుకురా.
టెన్షన్ పడే ఉపయోగం ఏంట్రా? ఏ ట్వింకిల్, హలో ట్వింకిల్, హౌ ఆర్ యు? నా మరదలు నీతో మాట్లాడడం తనకి ఇష్టం ఉండదు. రే ఓసారి మాట్లాడితే కదా తెలుసు. తేజానే చెప్పు. 1 o'clock. అదే చెప్తున్నాను, ఆ కళ్యాణ్ ఒక గారు నిమిషం. డౌట్ అని. పోయి. తేజ నీ ప్రోగ్రామ్ ఏంటి? అరే ఫుల్ డే ఇక్కడేరా. సరే 1 o'clock 3 కలుద్దాం. రోజుల్లో డబ్బులు కట్టాలి. నీ అబ్బా నన్ను ఓకే. తప్పక నువ్వు. రే అవును, నువ్వు బయటికి వెళ్ళడానికి నా ప్రోగ్రామ్ కి ఏంట్రా సంబంధం? నీ ప్రోగ్రామ్ బట్టే నేను ప్లాన్ చేసుకోవాలి, అందుకే అడిగా. బాలేవాడివిరా. అసలు నా డౌట్ అంతా కళ్యాణ్ గాడి మీదే. దీనికంతటి కారణం వాడే. హలో, హే వాసుకి. హాయ్ సార్. సిద్ధార్థ్, యునో కళ్యాణ్ గారు మనల్ని భార్యాభర్తలు అనుకుంటున్నారు. బట్ యూ డోంట్ వరీ, నేను చెప్పానులే చేసుకుంటే అవుతామని. ఇప్పటికింకా భావమర్దులవేనని. ఇందాక నాన్న కలిసారా? నాన్న? ఓ యా, నేను కింద కలిసాను. ఆయన రాత్రికి రారట, నేను ఇక్కడే ఉండమన్నారు. ఓకే, బై ది వే నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఆలూ పరాటా, టొమాటో సూప్, గోబీ మంచూరియా. సార్ మీరు మాతో కలిసి లంచ్ చేయాలి. నేను ప్యూర్ నాన్ వెజ్. ముక్క లేకపోతే ముద్ద దిగదు. అది మా పెళ్ళికి పెట్టేస్తానులేండి. నీకు పిల్లంటే చాలా ఇష్టం అనుకుంటా. సార్ కుక్క పిల్ల. అవును సార్, బాగా విశ్వాసంగా ఉంటాయి. కరెక్ట్. అవి విశ్వాసం లేనాడి దగ్గర కూడా చాలా విశ్వాసంగా ఉంటాయి. చెప్పండి సార్. బెంగళూరు ఎలా ఉంది? పని మీద వెళ్ళాను సార్. ముత్తు మొత్తం చెప్పాడు. అక్కడ పార్టీ కూడా చేసుకున్నా ఉంటాయి కదా? అదొక చిన్న పార్టీ సార్. ఫస్ట్ టైం మీట్ అయ్యాను. ఫేస్బుక్ ఫ్రెండ్ షీలా. షీలా? మై నేమ్ ఇస్ షీలా, షీలా కి జవానీ. సూపర్ మ్యాటర్ కదా. నాకు తేజ కైలాష్ గురించి పెద్ద తెలియదు, కానీ మా బావ మాత్రం నీ గురించి బాగా చెప్పాడు. వెరీ స్మార్ట్ బాయ్ అని. నీకెవరి మీద అనుమానం ఉందా? భయపడొద్దు, ధైర్యంగా చెప్పు. సార్, శివ గురించి మీకు పూర్తిగా తెలియదు. వాడిని చంపడం ఎవరి వల్ల కాదు. శివని చంపగలిగేది శివ ఒక్కడే. అంటే? ఎస్ సార్. ఇదంతా డబ్బు కోసం శివానే చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ శివది అయ్యుండదు. తనలో ఉన్న డెడ్ బాడీ తన పట్టణ వేసి తన ఆధారాలు ఆ జేబులో సంబంధించిన కావాలని నాటకాలు ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది. డబ్బుతో పారిపోయి ఉంటాడు. ఏయ్ టొమాటో సూప్ బాయ్. అట్లీస్ట్ సూప్ అయినా తాగి వెళ్ళండి సార్. వద్దులే, నీ పెళ్లికి పెడదు కానీ మొక్క. అవునయ్యా, హాస్పిటల్ పేరేంటన్నావు? సార్ అది హోలీ మేరీ హాస్పిటల్. ఎవరతను? పోలీస్ ఆఫీసర్, ధర్మ సార్ బావమర్ది. శివనెవరో చంపి డబ్బు దోచుకున్నారు. ఊపిరి కొంచెం గట్టిగా పిలిచింది. ఇంకా నమస్తే అమ్మా, నేను శివ ఫ్రెండ్ని, ఒరిస్సా నుంచి వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? పానం చూస్తున్నది, దగ్గొస్తున్నది. నా దగ్గు చూసి ఏ నా కొడుకు నా దగ్గరకు వస్తలేడు. వచ్చినా ఇక ముక్కుకు బట్ట కట్టుకొని వస్తున్నాడు. నువ్వొక్కనివే మంచిగా వచ్చినావు. దాదా దాదా కూసో కూసో. ఊరికేనెత్తి నొప్పి. నీకేమైనా రోగం వచ్చిందా? నాకా? లేదమ్మా. రారే, పశువులకే వస్తున్నది, ఇక నీకు రాదా? ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ వస్తే చచ్చిపో. గీ దవాఖానకైతే రావద్దు. పైసల రోగం సూది మందిచ్చి పొడిచి పొడిచి సంపుతున్నది తల్లి. శివ ఇక్కడ ఉన్నారు సార్. గదేదే రాత్రి నీకు బొంబాయిలకి వెళ్ళి ఫోన్ కొట్టిండు, గంట సేపు మాట్లాడుతీవి, అప్పుడే ఆత్మర్చినావే వగలాడి. మీరు మాట్లాడకండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. మాట్లాడితే నోట్లో గోలేసి పండ పెడుతుంది. వేసుకోండి తల్లి. సార్, శివ ఫోన్ చేయలేదు. ఆమె మాటలని అలాగే ఉంటాయి. శివ బొంబాయి వెళ్ళింది లాస్ట్ ఇయర్, అదే చెప్తుంది. ఆమెకు అల్జీమర్ సార్, అడ్వాన్స్ స్టేజ్లో ఉంది.
అందుకే అలా ఆ ప్రవర్తిస్తుంది. ఇదాలు మాట్లాడింది పా పోయి దగ్గమందేపా ఓకే ఓకే ఎట్లా పోతున్నా చూడు తిప్పుకుంటా భువనగిరి బొమ్మ. బాంబే నుండి శివ మీతో ఫోన్లో ఏం మాట్లాడాడు? నాతోని జర్రసేపే మాట్లాడిండు. అగో దాంతోనే మస్తు సేపు మాట్లాడిండు. అది నా కొడుకును చుట్టూ గోల్ గోల్గా తిప్పించుకుంటున్నది. నాకేమో దగ్గు మందు వేస్తుంది, వానికేం మందు పెట్టిందో ఏమో. సంతర పండు తింటావా? ఆ? వద్దు. తిను, తీయ తీయగా పుల్ల పుల్లగా మస్తుగుంటది. తోలు రుస్తావా? ఆ? తోలు తోలు. ఓ సంత్రా తోలా ఇవ్వండి. నీ తోలు అనుకుని భయపడినావు. శివ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తా అన్నాడు, కానీ ఇప్పటిదాకా రాలేదు. పూర్తి చేసుకునే వచ్చాడు, కానీ ఓ చిన్న ప్రాబ్లం. తను ఇక్కడికి రాలేక నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు. కమ్ లెట్స్ గో. ఇప్పుడేనా? అవును ఇప్పుడే. కమ్. శివ 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 సార్, శివ ఇక్కడ లేడు కదా సార్. లేడా? ఆహా.